అత్యాశ గల కాకి మరియు తెలివైన నెమలి. ఒక అడవిలో కాలక్ అనే కాకి ఉండేది. అది ఎప్పుడూ ఇతర జంతువుల వైభవాన్ని చూసి ఈర్ష్యపడుతూ ఉండేది. ఆ అడవిలో నెమలి మయూరి అందరికీ ప్రియమైనది. అందమైన రెక్కలతో మంచి మనస్సుతో అందరినీ ఆదరించేది. ఒకరోజు అడవి జంతువులు వసంతోత్సవం జరుపుకోవాలని నిర్ణయించుకున్నాయి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సహాయం చేయాలని నిర్ణయించారు. మయూర్ తన రెక్కలతో స్థలాన్ని అలంకరించింది. కుందేలు పండ్లు సేకరించాయి. తేనెటీగలు తేనె తెచ్చాయి. కానీ కాలక్ సోమరితనంతో నేనెందుకు పని చేయాలి, ఇతరులు తెచ్చినది తినొచ్చు అనుకుంది. పండుగ ప్రారంభమైనప్పుడు కాకి రహస్యంగా ఎంతో స్వాదిష్టమైన పండ్లు మిఠాయిలు దొంగలించింది. జంతువుల ఆహారం తగ్గడం గమనించి ఎవరో దొంగలిస్తున్నారని అనుమానించాయి. అప్పుడు మంజు అనే తాబేలు ఒక యుక్తి ఆలోచించింది. ఒక బంగారు గిన్నెలో రుచికరమైన పండ్లు ఉంచింది. అత్యాశ గల కాకి దానిని తీసుకోవటానికి వచ్చి ఒక జాలిలో చిక్కుకుంది. అందరూ జంతువులు కాకి చుట్టూ చేరాయి. మయూర్ కోపంతో కాకిని దూరదల్చుకోకుండా, నీకు సామర్థ్యం ఉంది, అయినా ఎందుకు దొంగతనం చేస్తున్నావు అని ప్రశ్నించింది. కాకి సిగ్గుతో, నేను పని చేయటం కష్టం అనుకున్నాను, కానీ ఇప్పుడు తెలుసుకున్నాను అత్యాశ దుఃఖానికి మూలం అని అంటుంది. మరలా అందరూ కలిసి పండుగ జరుపుకున్నారు. కాకి కూడా తన తప్పు తెలుసుకుని ఇకపై సహాయం చేస్తానని మాట ఇచ్చింది. ఇందులో నీతి: అత్యాశ వలన కష్టాలు, శ్రమ వలన సుఖాలు. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.